శావల్యపురం నుంచి ప్రారంభించిన నడికుడి రైల్వే ట్రాకు ప్రకాశం జిల్లా ఏ ఏ ప్రాంతాల గుండా వెళ్తుంది, ఏ చోట పూర్తిగా ట్రాక్ వేయలేదు, వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. శావల్యపురం నుంచి గుళ్ళకమ్మకి మధ్య ట్రాక్ పూర్తయిపోయింది. గుళ్ళకమ్మ నుంచి దేకనకొండ మధ్యలో ట్రాక్ పూర్తయిపోయింది. దేకనకొండ నుండి దర్శి వరకు ట్రాక్ పూర్తిగా వేసేశారు. అలా దర్శి నుండి కొత్తరెడ్డిపాలెం, రాజంపల్లి కెనాల్, ఉన్నగురవాయపాలెం, మల్లవరం, రాములవీడు, పొదిలి, ఒంగోలు రోడ్ మీదుగా కంభం వెళ్ళే దారి మీదుగా రాజుపాలెం వరకు ట్రాక్ పూర్తయినది. రాజుపాలెం వద్ద 200 మీటర్ల స్థలంలో కట్ట పనులు ప్రారంభించారు. ఇక్కడ నుండి ట్రాకు పొదిలి రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్ఫామ్ యువతల వరకు వేయలేదు. అంటే రాజుపాలెం పెండింగ్ స్థలం నుంచి స్టేషన్ యువతల వరకు దాదాపుగా 1 కిలోమీటర్ చొప్పున ట్రాక్ వేయలేదు. తిరిగి మరలా పొదిలి రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్ఫామ్ నుంచి ప్రారంభమయ్యి కంభాలపాడు, చినారికట్ల, పెదారికట్ల మీదుగా ఎర్రఓబన్నపల్లి స్టేషన్ దాటి 1/2 కిలోమీటర్ వరకు ట్రాక్ వేశారు. ఎర్రఓబన్నపల్లి స్టేషన్ 1/2 కిలోమీటర్ దాటిన తర్వాత ట్రాక్ వేయలేదు. 9 కెనాల్స్తో కూడిన బ్రిడ్జ్ నిర్మాణం కోసం వేయలేదు. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. నేను 7 రోజుల క్రితం అక్కడ వీడియో తీయడానికి వెళ్ళి చూశాను. అప్పటికి అక్కడ ట్రాక్ వేయలేదు. స్టేషన్ దాటి 1/2 కిలోమీటర్ నుండి 9 కెనాల్స్ బ్రిడ్జ్ దాటిన తర్వాత దాదాపుగా 1 కిలోమీటర్ దూరం ట్రాక్ వేయలేదు. మరి ఈ 7 రోజుల్లో అది పూర్తి చేశారో లేదో అనేది తెలియదు. 9 కెనాల్స్ బ్రిడ్జ్ దాటిన తర్వాత మళ్ళీ ట్రాక్ మొదలుపెట్టి నందనమారిళ్ళ, గార్లపేట రైల్వే స్టేషన్ వరకు వేశారు. మరలా గ్రానైట్ వద్ద బ్రిడ్జ్ నిర్మాణం కోసం ట్రాక్ వేయలేదు. కనీసం గార్లపేట స్టేషన్ నుండి గ్రానైట్ స్థలం వరకు సిమెంటు దిమ్మెలు కూడా పరవలేదు. గార్లపేట స్టేషన్ నుండి గ్రానైట్ స్థలం వరకు దాదాపుగా 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఆ కిలోమీటర్ దూరం ట్రాక్ వేయలేదు. మరలా గ్రానైట్ దాటాక కందుకూరు రోడ్డు అండర్ పాస్ యువతల వరకు సిమెంటు దిమ్మెలు పరుస్తూ ట్రాక్ వేసుకుంటూ వెళ్తున్నారు. జూలై 1వ తేదీ మంగళవారం నేను చూసిన తాజా పరిస్థితి. దక్షిణ దిశగా పేరంగూడిపల్లి యువతల గ్రీన్ఫీల్డ్ సిటీ వరకు కట్ట నిర్మాణం మళ్ళీ జరిగింది. సన్నటి చిప్స్ కట్ట మీద తోలి ఉన్నారు. ట్రాక్ అడుగున వేసే దిమ్మెలు, ట్రాకులు కట్ట మీద తోలి ఉన్నారు. కానీ లావుపాటి కంకర తోలలేదు. గ్రీన్ఫీల్డ్ సిటీ దాటాక 6 లైన్ల హైవే బెంగళూరు బస్సు మార్గంలో భాగంగా అక్కడ 6 లైన్లతో కూడుకున్న ఒక బ్రిడ్జ్ నిర్మాణానికి గుంతలు తీస్తున్నారు. ఈ బ్రిడ్జ్ పైనుండి రైళ్ల రాకపోకలు, కింద నుండి వాహనాల రాకపోకల కోసం ఈ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. ఇది పూర్తి దశలో నిర్మాణం జరగడానికి నా అంచనా 2.5 సంవత్సరాలు పైనే పట్టవచ్చని అనుకుంటున్నారు. అప్పటిదాకా కనిగిరి స్టేషన్కి రైలు రాదు, ఇది పక్కా. పేరంగూడిపల్లి నుంచి కనిగిరి రైల్వే స్టేషన్ కలగట్ల మొదటి ప్లాట్ఫామ్ దాటాక కలగట్ల యువతల వరకు ట్రాక్ వేశారు. తర్వాత 2.5 కిలోమీటర్ దూరంలో ఉన్న పోలవరం వరకు కట్ట పోశారు. కానీ కట్ట నిర్మాణం ఇంకా ఎత్తుగా మట్టితో నిర్మించాల్సి ఉంది. ఇక్కడ నుండి పామూరు వైపు ఏ విధమైన పనులు మొదలు పెట్టలేదు. మళ్ళీ తిరిగి పామూరికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అగ్రిగోల్డ్ జాయ్లాండ్ నుండి కనిగిరి వైపుగా ముళ్ళ కంపను తొలగిస్తూ వెళ్తున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్.